హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బస్ స్టాండింగ్ అంటే ఎవరికి తెలియని వారు లేదు. అన్నా క్యాంటీన్ ఉంది పలు చోట్ల. ఏరియాని బట్టి అన్నా క్యాంటీన్కి వచ్చాం. లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉన్నాయి. చేతులు మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం భోజనం చేయడానికి వెళుతున్నాము లోపలికి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరులో బస్ స్టాండింగ్ దగ్గర అన్నా క్యాంటీన్. ఇక్కడ మనం 5 రూపాయలు అనేది ప్లే చేయాలి. నైట్ టైము 8 గంటలప్పుడు తీసాను వీడియో అనేది ఫ్రెండ్స్. ఇంకా ప్లేట్ అనేది క్లీనింగ్ చేసే ఇస్తారు. మనం తీసుకొని రైస్ పెట్టించుకోవాలి ఫ్రెండ్స్. రైసు కర్రీ, క్యారెట్, బంగాళదుంప, కొత్తిమీర వేసి చేశారు. మరలా నిమ్మకాయ పచ్చడి అంటే కారం, ఉప్పు, సాంబారు. కారం, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పచ్చడి, సాంబారు, బంగాళదుంప, క్యారెట్, టమాటా, కొత్తిమీర వేసి కర్రీ చేశారు. పెరుగు, వైట్ రైస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనము పంట పొలాల్లో నుంచి తెచ్చిన రైస్ తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. బాగుంది. ఉదయం పూట కూడా ఇదే విధంగా ఆ ప్లేట్ తిన్నాక, మనము భోజనం అయినాక సాంబారు కర్రీతో భోజనం అయినాక ప్లేట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చినాక హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి రావాలి. ఇక్కడ వచ్చేసి టైం ప్రకారం భోజనం అనేది ఇస్తారు. టిఫిన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున పూట టిఫిన్ ఉంటుంది, సాయంకాలం మధ్యాహ్నం పూట భోజనం, మళ్ళీ సాయంకాలం కూడా 8 గంటలకి మేము తీసిన వీడియో ఇది. 8:30 కల్లా ఇది క్లోజ్ అయ్యిద్ది. అదే విధంగా ఉదయం 7 గంటలకి ఇడ్లీ, పూరి, అలాగా పెసరపప్పుతో చేసిన పొంగలు, అలా రకరకాలుగా పెడతారు. టిఫిన్ కూడా బాగుంటుంది. ఇడ్లీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇడ్లీ, సాంబారు, చట్నీ కూడా వేస్తారు. పూరీ కూర, బంగాళదుంప, ఉల్లిపాయ వేసి శనగపిండి వేసి పూరీ కూర చేస్తారు. పూరీ కూడా అదే విధంగా మనం టోకెన్ తీసుకోవడానికి 5 రూపాయలు ప్లే చేయాలి. భోజనానికి కూడా 5 రూపాయలు, టిఫిన్కి కూడా 5 రూపాయలు. 15 రూపాయలతోనే మనం రోజు మొత్తంలో అన్నా క్యాంటీన్లో భోజనం అనేది చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండింగ్ దగ్గర అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. దాని మనము 10 అడుగులు వేస్తే రైతు బజారు అంటే తెలియని వారు ఎవరు ఉన్నారు. రైతులు స్వయంగా చూడండి. ఇక్కడ 10 అడుగులు లోపలికి వేస్తే చుట్టూ రోడ్డు మీద నిమ్మకాయలు, కాయలు, మామిడికాయలు సీజన్ బట్టి ఏ సీజన్లో ఏ కాయలు వస్తాయి అలా అమ్ముతారు. ఇక్కడ మామిడికాయలు, కొబ్బరి మామిడికాయలు, నూజివీడి మామిడికాయలు అలాగా అమ్ముతూ ఉంటారు రోడ్ల పైన. ఇక్కడ చూడండి, చాలా డిస్టర్బ్ పాయింట్తో ఇదే విధంగా అన్నా క్యాంటీన్లు చాలా చోట్ల ఉంటాయి. టైం ప్రకారం మనము 15 రూపాయలతోనే 2 పూట్ల భోజనము, 1 పూట టిఫిన్ చేయవచ్చు. ఎక్కడికక్కడ చాలా నీటుగా, క్లాస్గా బాగుంది ఆహారం అనేది. చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇదే విధంగా పేదలకి, ఉన్నవారి లేనివారి అని భేదాలు లేకుండా మనము భోజనం అనేది చేయొచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ రోడ్డు మీద పొన్నూరుకి వెళ్ళేవి, తెనాలి వెళ్ళేవి, అట్లాగా వాళ్ళ చోట్లకి 4 దారులు ఉంటాయి. పాత బస్ స్టాండ్కి వెళ్తానికి, విజయవాడ వెళ్తానికి, మంగళగిరి వెళ్తానికి మనం చదువు అనేది కొంచెం అన్నా రావాలి. అలాగ వస్తే మనము ఎటువైపుకి వెళ్ళేది అన్నది నేమ్స్ అనేవి ఉంటాయి కదా. మనం ఆటో కానీ, బస్సు కానీ, కారు కానీ అలాగా మాట్లాడుకొని వెళ్ళటానికి ఇదే విధంగా
భలే రద్దీగా ఉంటుంది, రష్గా ఉంటుంది. రోడ్డు పైకి వచ్చేస్తే రైతు బజారుకి నడుచుకుంటూ వచ్చాం మేము 10 అడుగులు. అన్నా క్యాంటీన్లో భోజనం అనేది చేసి రైతు బజారు నైట్ టైం 8:30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వెళదాము పదండి. చూడటానికి చాలా బాగుంది, తక్కువ కాస్ట్లోనే వస్తాయి. ఏమిటి అంటే కూరగాయల కాడి నుంచి మనం ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. స్వీటు, పాలు, పెరుగు అట్లాగా షాపులు పెట్టి వేసేసుకొని తక్కువ ధరలకే వినియోగదారులకి, ప్రజలకి ఈ విధంగా ఏ రోజుకి ఆ రోజుగా పట్టిక అనేది పలక అంటే పలక మీద రేట్లు అనేది రాస్తారు. ఏంటంటే పువ్వులు ఈ రేటు ఉన్నాయి కేజీ, బంతిపూలు ఈ రేటు ఉన్నాయి కేజీ, కొబ్బరికాయల రేటు ఎంత అని రాస్తారు. ఇక్కడ కొబ్బరికాయలు, ఆకు, తమలపాకులు కానించి, అల్లం కానించి, ఇంకా అలాగా అందరికీ ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఇదే విధంగా రైతు బజార్లో రైతులు అనేది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ వచ్చి ఇక్కడ వినియోగదారులకి ఇలాగ అమ్ముకొని మరలా సాయంకాలం సమయాన వెళతారు. ఎలా వెళ్తారంటే లోపల భోజనం వస్తుంది, పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది. లేదు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా క్యారేజ్ అనేది తీసుకొచ్చుకొని పనులు అనేది చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని తక్కువ కాస్ట్కే ఇస్తున్నారు. అంటే తక్కువ కాస్ట్ అంటే ఏ రోజు ఆ రోజు ఎంత రేటు ఉన్నది అని ఎక్కువ నష్టపోకుండా ప్రజలు తక్కువగానే ఉన్న కాస్ట్ని బట్టి ఇస్తారు. టమాటాలు వచ్చేసి ఈరోజు 30 రూపాయలు కేజీ, బీరకాయలు కూడా 40 రూపాయలు కేజీ, దోసకాయలు కూడా 40 రూపాయలు కేజీ. అలాగా అంటే ఏరియాని బట్టి ఇళ్ళ దగ్గర అయితే ఫ్రెండ్స్ చాలా చాలా రేట్ అనేది తీసుకుంటున్నారు. ఏంటంటే దొండకాయలు వచ్చేసి 50 రూపాయలు, బీరకాయలు వచ్చేసి 60 రూపాయలు ఇంటి దగ్గర మన ఇళ్ళ దగ్గర. అలా అనేసి ఇక్కడికి వచ్చేసి కొన్ని బయటికి వస్తే లేడీస్ కొన్ని పనుల మీద 4-5 పనుల మీద బయటకు వస్తారు. అలా అని షాపింగ్ చేసుకొని ఇక్కడ కూరగాయలు, మునక్కాయలు, బీరకాయలు, వంకాయలు, మనకి ఇష్టం వచ్చిన పుదీనా, కొత్తిమీర, పువ్వుల మాల, పూల కాడికి వచ్చేసరికి లిల్లీ పూలు, బంతిపూలు, మల్లెపూలు, చామంతి పూలు, కనకంబరాలు అట్లా సీజన్ బట్టి రకరకాల ఫ్లవర్స్, గులాబీలు, అలాగా చామంతి పూలు, శంకు పూలు, లిల్లీ పూలు, మరవముతో సహా వచ్చేసి ఇలాగా అమ్ముకుంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి ఉదయము 5 గంటల నుంచి 8 గంటల దాకా హోల్సేల్ రేట్లకి తక్కువ రేటుకి ఇస్తారు. 10 కేజీలు, 20 కేజీలు అలాగా ఇస్తే ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయి చిన్న చిన్న షాపుల్లో అమ్ముకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేసి రైతు బజార్లో కొనుక్కొని ఇళ్ళ దగ్గర అమ్ముకుంటారు. ఇంకో కొంతమంది ఇక్కడే షాపింగ్ కూడా చేసుకొని వ్యాపారం చేసుకొని ఇంటికి వెళతారు. మరలా ఉదయం 10 కాడి నుంచి 9 గంటల కాడి నుంచి సాయంకాలం 9 గంటల దాకా ఉంటుంది. ఉదయము 7 గంటల కాడి నుంచి సాయంకాలము 9 గంటల దాకా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కొనుక్కొని తక్కువగా ఉంటారు. ఉదయం పూట రష్గా ఉంటుంది, కితకితలాడుతూ ఉంటుంది రైతు బజార్ అనేది. చాలా చాలా ఎక్కువ తీసుకెళ్ళిపోయి 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయి చిన్న చిన్న బండి మీద 4 గంటల బండి మీద ఇళ్ళ దగ్గర షాపుల్లో అమ్ముకుంటూ ఉంటారు. అలాగా ఇక్కడ మాత్రం చాలా రష్గా ఉంటుంది. నేను వీడియో అనేది రైతు బజార్లో ఈ విధంగా 8:30 సమయాన తీశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. కూరగాయలు కూడా చాలా కాస్ట్ అనేది తక్కువగా ఉన్నాయి. ఇళ్ళ దగ్గర అయితే చాలా 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 రేటు ఎక్కువగా ఉంది. ఇంకా మనకు పెద్ద మార్కెట్ ఉంది అక్కడ గుంటూరులో హిందూ కాలేజీ దగ్గర. అక్కడ కూడా రేట్లు అనేవి తగ్గించే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి తెల్లవారుజామున ఒక హోల్సేల్ రేట్లుగా అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు మూర వచ్చేసి 10 రూపాయలకి ఇస్తున్నారు. గుండు మల్లెపూలు అంటే మల్లెపూలల్లో 5 రకాల మల్లెపూలు ఉన్నాయి ఫ్రెండ్స్.
గుండ మల్లెపూలు, కనకంబరాలు, మరపము, మల్లెపూలు వేసిన మాల కూడా 10 రూపాయలకి ఇస్తున్నారు. తులసి మాల కూడా దొరికిద్ది. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. ఆర్టీసీ కాలనీ, మానసరోవరం, ఇక్కడ తక్కెలపాడు, అట్లా చుట్టుపక్కల ఊర్లు అనేవి చాలా ఉన్నాయి గుంటూరులో. ఈ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.